నమస్తే అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్ క్రియేషన్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కన్యా రాశి కోసం. కన్యా రాశి వారు ఏ మంత్ర స్థాపన మనం ఇంట్లో చేసి ఎలాంటి పరిహారం చేస్తే మీరు ఆర్థికంగా కన్యా రాశి వారు బలపడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటిది? మనకి భోజపత్రము, గ్రీన్ కలర్ పెన్ను, అలాగే చందన పత్తర్. ఈ యొక్క 3 ఐటెమ్స్ కావాలి. కొంచెం గంధం గూడా మీ పక్కన పెట్టుకోండి. మంచి తూర్పు ముఖాన కూర్చోండి. మంచి మనసులో కోరిక కోరుకోండి. మంచిగా అనుకోండి. మంచిగా నీకు ఏంటంటే నీ ఇమాజినేషన్, నీకు ఆలోచన ఎట్లుండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నాకు ఒక 5,00,000 అప్పుంది. ఈ 5,00,000 అప్పుని నెలకు 1,00,000 తీరుతున్నా అన్నట్టు భావన నీ మనసులో రాని. ఆ భావనని నువ్వు రియల్‌గా జరుగుతున్నట్టు దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆహ్, 'ఖడ్గం' మూవీలో రవితేజ గారు ఓ డైలాగ్ అంటారు. ఒక్క ఛాన్స్ ఆ సెక్యూరిటీ గార్డ్‌ని అంటాడు. "ఒరేయ్! ఒకరోజు నేను హీరోనవుతా. నేను లోపలుంటా. నువ్వు ఇక్కడే ఉంటారు సెక్యూరిటీ గార్డ్‌వి" అని చెప్పి అప్పట్లోనే ఇమాజినేషన్. నేను ఒక టాప్ లెవెల్‌కెళ్తా, హీరోనవుతా, నంబర్ 1 హీరోనవుతా అని ఆలోచన చూడండి. అదే మన రాహు అనమాట. సో, నువ్వు గూడా ఆలోచించు. నీకంత లిమిట్ అంటూ లేదు. ప్రతి ఒక్కళ్ళు అనుకునేదేంటంటే, నేను అప్పులు చేసేసినా తీరుతున్నా లేదా తీరుతాను లేదంటే అదే ఉంటది. ఆ ఇన్‌కమ్ సోర్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతది? అదేదో మంచి మనం ఒక బిజినెస్ జేస్తున్నాం. మనం ఏదన్నా ఏదైనా పంటేసాం. మంచి లాభాలు వస్తున్నాయి. మంచి అమ్ముడు పోతాయి. కంపల్సరీ పోతాయి. ఈసారి లాభాలొస్తాయి. అదే మనకు లాస్ట్ టైమ్ నష్టం వచ్చిద్ది. మళ్ళీ అదే జరుగుతదేమో అని చెప్పి నువ్వు మైండ్‌లో పెట్టుకుంటే అదే అయితది. కాబట్టి మనకున్న గొప్ప వరం ఏంటంటే, నువ్వు ఆలోచించు. పెద్దగా ఆలోచించు. పెద్ద ఆలోచనతోటి ఉంటే 100% అది ఇవాళ కాకపోయినా ఒక 1 ఇయర్‌కైనా మనం అది రీచ్ అవుతామనమాట. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు భోజపత్రం ఇది తీసుకొని మంచి ఈస్ట్ ఫేస్ కూర్చోండి. ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద ఫస్ట్ 21 టైమ్స్ చదివి, తర్వాత భోజపత్రం మీద రాయండి. కన్యా రాశి వారికి ఓం శ్రీం ఐం స్వహ, ఓం శ్రీం ఐం స్వహ ఈ యొక్క మంత్రాన్ని 21 సారి మంచిగా కళ్ళు మూసుకొని చదవండి. లేదా చూసుకుంటైనా చదవచ్చు. చదివిన తర్వాత భోజపత్రం మీద ఒక 3 టైమ్స్ రాయండి. మంచి ఈ మంత్రాన్ని రెడ్ కలర్ పెన్ తోటి రాయండి. రాసిన తర్వాత ఒక దాంట్లో దాల్చిన చెక్క ముక్క, కొంచెం దాంట్లో ఈ కాఫీ పౌడర్ దాంట్లో వేసి దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి కట్టేయండి. కట్టి దాన్ని ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి మీరు లోపల లాకర్‌లో పెట్టుకోండి. దీనికి ఏం చేయాలి, మళ్ళీ ఇంకో దానికి మంచిది అత్తరు పూయండి, చందనం పూయండి, మంచిగా పూసేసి దాంట్లో మంచి కొంచెం దాల్చిన చెక్క పొడి కొంచెం దానికి లైట్ అప్లై చేసి దాన్ని మంచి ఫ్రేమ్ కట్టించేసుకొని, చిన్నగా ఉంటది కదా! ఫ్రేమ్ కట్టించేసుకొని మీ యొక్క పర్స్‌లో పెట్టుకోండి. బిజినెస్ పర్సన్ అయితేనేమో మీ క్యాష్ కౌంటర్‌లోనో, లాకర్‌లోనో పెట్టండి. మీరు ధూపం చూపించినప్పుడల్లా కొంచెం దానికి ధూపం చూపియండి. మంచిగా అనుకోండి. ఈ పనులు జరగాలి, మంచిగుండాలి, మనం ఆర్థికంగా బలపడాలి, మంచిగా అనుకోండి. మనసులో ఏదైతే కోరుకుందో అది అనుకోని ఈ యొక్క యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి నా సజెషన్ ఏంటంటే, అన్ని రాసుల వారికి మ్యాథ్స్, మ్యాథ్సే కదా డైరెక్షన్స్‌లలో అని చెప్పి చాలామంది ఎక్కడెక్కడ రాంగ్ మ్యాథ్స్ అనే కలర్ మ్యాథ్స్ అనేది వేయటం జరుగుతుంది. అక్కడ కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. చిన్న చిన్న మా నేను ఎంతోమందిని చూస్తాను కదా! చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా వారి యొక్క, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు పచ్చి టవల్ ఉంది. వాళ్ళు బెడ్ మీదనే కొంతమంది ఆరేస్తా ఉంటారు. అదొక దరిద్రం. అలాగే కొంతమంది కాళ్ళ మీద స్నానం చేసేటప్పుడు కాళ్ళ మీద కాలేసుకొని రాయటం గానివ్వండి. ఇవన్నీ గూడా ఏంది అంటే దరిద్రాలే. నెగెటివ్‌నెస్ తీసుకొస్తాయి. అలాగే కొంతమంది ఏంటిది, ఆహ్, ఇన్నర్‌వేర్ గావచ్చు, అట్లాంటివి కొంచెం ఈ లేకనో మరి వాళ్ళు కంజూషో పిండిందే మళ్ళీ ఆరకముందే ఏసేసుకొని ఎళ్ళిపోతుంటారు. అదొక దరిద్రం. అలాగే కలర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ ఉంది. ఈ ఈస్ట్ ఫేస్‌లో బ్లూ కలర్, బ్లాక్ కలరు, ఆహ్, ఈ మన బ్రౌన్ కలరు, ఇట్లాంటి కలర్స్ ఏస్తే మ్యాట్స్ ఆటోమేటిక్‌గా ఇంట్లో నెగటివిటీ ఉంటుంది. అలాగే నార్త్ సైడ్ రెడ్ కలర్, యెల్లో కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్, అంటే నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అయితే బ్లూ కలర్ ఉండొద్దు. అదే నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ అయితే ఉండొచ్చు బ్లూ కలర్. అలాగే వెస్ట్ సైడ్ రెడ్ కలరు, బ్లూ కలరు, బ్లాక్ కలరు, ఈ యొక్క కలర్స్ అక్కడ ఉండకూడదు. యెల్లో ప్రిఫరెన్స్ ఇయ్యాలి వెస్ట్‌కి. నార్త్‌కి అయితేనేమో నార్త్ ఈస్ట్ అయితేనేమో గ్రీను, నార్త్ వెస్ట్ అయితేనేమో బ్లూ, అలాగే వెస్ట్ అయితేనేమో యెల్లో. అదే వెస్ట్ నార్త్ అయితేనేమో వెస్ట్ నార్త్ వైభం ఎంట్రన్స్ అయితేనేమో ఏదైనా లైట్ కలర్, యెల్లో గూడా ఏసుకోవచ్చు అక్కడ. కాకపోతే యెల్లో కన్నా ఇంకా కొంచెం ఏదైనా హాష్ కలర్ గానివ్వండి,
ఇట్లాంటిది ఏదైనా ప్రిఫరెన్స్ ఇస్తే ఇంకా బావుంటుంది. ఎక్కడైతే వెస్ట్, నార్త్ ఎంట్రన్స్ ఉంటుందో. అలాగే సౌత్ సైడ్ రెడ్ కలర్ ఏసుకోవచ్చు. అక్కడ మాక్సిమం బ్లాకు, బ్లూ, బ్రౌను ఇట్లాంటివి అవాయిడ్ జేయాలి. మాక్సిమం రెడ్, యెల్లో, ఆరెంజ్ ప్రిఫరెన్స్ ఉంటుంది సౌత్‌కి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ గూడా మనకి చాలా మనం చేసుకోవటం వల్ల ఇంట్లో అమ్మవారి యొక్క స్థిరలక్ష్మి అనేది అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇంకా చిన్న చిన్న పరిహారాలు మనం తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే, మీరు ప్రాపర్‌గా అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్ గాని, హైదరాబాద్‌లో ఉంటాను నేను. మీరు డైరెక్ట్ రాగలిగితే హైదరాబాద్ వచ్చి కలవచ్చు. లేదు గురుగారు హైదరాబాద్ రాలేము అనుకుంటే, ఆన్‌లైన్ గూడా మీరు అపాయింట్‌మెంట్ తీసుకుంటే ఒక 2-3 డేస్ వెయిటింగ్ ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైమ్ ఇస్తారు. 20-25 మినిట్స్ మాట్లాడతాను. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో ఉంటాయి మీకు ఇంట్లో చేసుకునేటియి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క కన్యా రాశి వారు గూడా చిన్న పరిహారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.